సో ఈ అన్ని దేవుళ్ళతోనే నేను కస్టమైజ్ చేయించుకున్నా. డోర్ క్లోజ్ చేసినా సరే నాకు నామం కనిపించాలి, లైట్ ఉండాలని చెప్పేసి పైన ఇట్లా లైటింగ్ పెట్టించినాం అనమాట. ఏ తీర్థయాత్రకు పోతే ఆడ ఒక ఫోటో తీసుకొని వస్తారు, అట్లా 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 ఇట్లా ఇట్లా ఇన్ని అవుతాయి. నేను ఎవ్రీ ఫ్రైడే దేవుళ్ళకి మంచిగా తాను చేపించి పూజ చేస్తా. సో ఇప్పుడు సిల్వర్ సామాన్ని స్టార్ట్ చేద్దామా? చూపించడు. ఈ అమ్మవారు గుర్తున్నదా మీకు? దీపావళి అప్పుడు, వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ అమ్మవారిని కొబ్బరికాయకు పెట్టి నేను పెడతాను అనమాట. సో ఈ ముగ్గురు దేవుళ్ళు కొంచెం ఎందుకు నల్లగా అయ్యారంటే, ఈయన కూడా కింద నల్లగా ఎందుకు అయిపోయిందంటే పంచామృతాలు వేసింది మా పంతులు. ఇట్లా అయ్యో కింద పడుతుంది. సో ఇవి ప్రసాదాల గిన్నెలు. దాని తర్వాత 5 ఒత్తుల హారతి, 5 కాదు 6. సో ఇక్కడ మెయిన్ ఏమంటారు, కర్పూరం వేసి ఇక్కడంతా నూనె పోసి ఒత్తులతోని దీపం అన్నమాట. 108 సిల్వర్ పువ్వులు ఉన్నాయి. ఇట్లా వేస్తా. నేను ఫస్ట్ కొనుక్కున్న బంగారం ఏంది, అట్లాంటివి ఏమన్నా చేయమంటే చేస్తా. కాకపోతే మీకు చూపించేంత పెద్ద బంగారం ఏం లేదు, ఉన్నప్పుడు చూపిస్తాలేండి. అందరికీ నమస్తే, నేను మీ శివజ్యోతిని. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ వీడియో ఏంటంటే, మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది, ఎప్పటి సొందో మీరు అడుగుతున్న సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. సో సిల్వర్ జ్యువెలరీ అంటే నాకు పెట్టుకునే జ్యువెలరీ ఏం లేదు, మొత్తం దేవునికే ఉంది. సో నా పూజ రూమ్ టూర్ అట్లనే కూడా చూపిస్తున్నాను అనమాట. సో నా దేవుని పటం కూడా చాలా మందికి ఇష్టం, అది చూపిస్తా. దాని తర్వాత సిల్వర్ కలెక్షన్ అంతా చూపిస్తా. సో ఈ రోజు ఇంట్లో కొంచెం చిన్న పూజ చేసిన, అంటే చిన్నగా అంటే వెరీ చిన్నగా. అయితే ప్రసాదం పెడతాను మొక్కుకున్నాను అనమాట, కొబ్బరికాయ ప్రసాదం. అందుకోసం మనం ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా. సో దీన్ని నేను బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినేస్తాను అనమాట. దేవునికి పెట్టేసి ఇంట్లో అందరికి కొంచెం కొంచెం పెట్టేసి. సో ఇది ఏంది అనుకుంటున్నారా? సన్నప్రవ సిరా అనమాట. మేము సిరా అంటాము, మీరు ఏమంటారో తెలియదు. ఫస్ట్ అయితే దీన్ని కొంచెం వేయించి దాని తర్వాత చక్కెర పానకం కట్టి అదే వాటర్ వేసేసి దాని తర్వాత ఇది వేసేస్తున్నాను. సో ఇది ఇప్పుడు దగ్గరికి అయిపోతే మన సిరా రెడీ. సో ఇది సాయిబాబాకి ఎక్కువ పెడతారు, అందుకోసమని ఏం లేదు ఇలా ఇలా చిగిన ఏం లేదు, జస్ట్ ప్లేన్ చక్కెర ఉప్మా లాగే అనుకోండి. ఇక సో చక్కెర బెండ్లు వేసే గిన్నెల్ని కొంచెం ప్రసాదం పెడుతున్నా అంతే. ఇక దేవునికి పెట్టేసి నేను పెట్టుకొని తింటా. సో సెపరేట్ బ్రేక్ఫాస్ట్ ఏముండదు, ఇంకా దేవునికి పూజ చేసినప్పుడు ఇదే తింటాం. కొంచెం షుగర్ తక్కువ వేసుకుంటే జాలీగా ఉప్మా లాగానే కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ అయినాక ఒక 10-15 మినిట్స్ గ్యాప్ తీసుకొని పక్కాగా నేను నా డైలీ డోస్ ఆఫ్ కొలాజిన్ని తీసుకుంటాను అనమాట. ఏంది ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నా అనుకుంటున్నారా? కాదు, ఇది హెచ్కే వైటల్స్ వాళ్ళది స్కిన్ రేడియన్స్ కొలాజిన్ డ్రింక్. ఇది నా స్కిన్ ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో లాస్ట్ టైం నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసి మొత్తం అవుట్డోర్ షూట్ వల్ల నా స్కిన్ అంతా డ్రై అయిపోయింది. దాని తర్వాత ఫైన్ లైన్స్ వచ్చేసినాయి, డల్ అయిపోయింది, ఫుల్ ట్యాన్ అయిపోయింది. సో మరి నా స్కిన్ని ఎట్లా క్యూర్ చేయాలా, దీనికి సొల్యూషన్ ఏంది అని నేను సెర్చ్ చేస్తా ఉండగా నాకు ఈ హెచ్కే వైటల్స్ వాళ్ళది స్కిన్ రేడియన్స్ కొలాజిన్ ప్రోడక్ట్ దొరికింది. సో మరి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంది అని నేను సెర్చ్ చేస్తా ఉంటే నాకు ఇది అమెజాన్ లో కనిపించింది. అండ్ రివ్యూస్ ఎట్లున్నాయని కింద వెళ్ళి చూస్తే 2000+ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి తెలుసా. వాళ్ళందరి స్కిన్ కి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసిందని మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మరి నేను ఎందుకు ట్రై చేయొద్దని చెప్పేసి నేను కూడా ఆర్డర్ చేసుకున్నా. ఎట్లా చేసినా సరే 3 months రెగ్యులర్ గా యూజ్ చేస్తానని చెప్పేసి నా డైలీ రొటీన్ లో దీన్ని యాడ్ చేసేసుకున్నా ఇట్లా బ్రేక్ఫాస్ట్ తర్వాత. అండ్ మీరు నమ్మరు, 3 months లోపే ఎఫెక్టివ్ రిజల్ట్స్ వచ్చినాయి నా ఫేస్ కి. మంచిగా స్కిన్ హైడ్రేటెడ్ అయింది, సపిల్ అయ్యింది, మంచిగా ఒక రేడియంట్ గ్లో వచ్చింది తెలుసా. సో దీంట్లో మన స్కిన్ నీడ్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి. వైటమిన్ ఈ ఉంది, సి ఉంది, హైరలోనిక్ యాసిడ్ ఉంది, కొలాజిన్ ఉంది. సో దీన్ని మీరు రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. మరి రెగ్యులర్ గా యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావా అని అనుకోకండి, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే ఇది నో యాడెడ్ షుగర్. సో ఈ ప్రొడక్ట్ ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. వెంటనే హెచ్కే వైటల్స్ స్కిన్ రేడియన్స్ కొలాజిన్ ని ఆర్డర్ చేసుకోండి. మీ డైలీ రొటీన్ లో హ్యాపీగా దీన్ని యాడ్ చేసుకోండి. మంచిగా విజిబుల్ రిజల్ట్స్ ని మీరు చూస్తారు. సో వెంటనే ఈ జర్నీని స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని అచీవ్ చేయొచ్చు. సో ఇది తాగేసి నేను టేబుల్ మీద అంతా పూజ సామాన్ పెట్టుకొని మిమ్మల్ని కలుస్తాను. సో హాల్లో ఒక కార్నర్కి నా పూజ రూమ్ ఉంది. మీరు హాల్ టూర్, హోమ్ టూర్ చూసినప్పుడు తెలిసింది కదా. సో ఇక్కడ ఇది అన్ని దేవుళ్ళు ఉన్న సిల్వర్ ఫోటో. వినాయకుడు, శివుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, రాముడు, సీత, లక్ష్మణుడు, కృష్ణుడు, సాయిబాబా, హనుమంతుడు, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి,
దుర్గాదేవి, సరస్వతీదేవి. సో ఈ అన్ని దేవుళ్ళతోనే నేను కస్టమైజ్ చేయించుకున్నా. సో దాని తర్వాత ఇగో దీపాలు, కామాక్షి దీపం. ఇది ఇప్పుడు పొద్దున ముట్టించిందంటే సాయంత్రం దాకా వస్తుంది. తర్వాత ఈ 2 చిన్న గిన్నెలు ఉన్నాయి చూసిరా, ఇగో ఇంట్లో 2 చక్కెర బెల్లు పెడతా అండ్ దేవునికి వాటర్ పెడతా. సిల్వర్ దాంట్లో వాటర్ పోయడం వల్ల ఇట్లా నల్లగా అవుతుంది. దాని తర్వాత ఇక్కడ తమలపాకులు పెట్టాలి. ఈసారి నేను ఏమంటారు, నిన్ననే నాగం పెట్టుకొని వచ్చి హరిబరిలా వచ్చేటప్పుడు కొనుకొచ్చుకున్నాడు, మర్చిపోయినా. అందుకోసమని గౌరమ్మ, పోక, వస్త్రం ఇది. సో ఇది నా పూజ రూమ్ అనమాట. సో నేను మీకు నా పూజ రూమ్ ఎట్లున్నది ఎట్లా అని చెప్పేసి కూడా చూపించిన కదా. ఇది వెంకటేశ్వర స్వామి నామం పెట్టించిన. అండ్ ఈ గ్లాసు ఇట్లా డోర్ క్లోజ్ చేసినా సరే నాకు నామం కనిపించాలి, లైట్ ఉండాలని చెప్పేసి పైన ఇట్లా లైటింగ్ పెట్టించినాం అనమాట. సో ఇవన్నీ సిల్వరే. నా రెగ్యులర్ యూజ్ లో కూడా ఏమంటారు అంత నల్లగా అవ్వలేవు, ఇవి ఇంకా తెల్లగా అవుతాయి. ఒక వీక్ నేను పూజ చేయడం మిస్ అయిపోయినా, దానివల్ల అది క్లీన్ చేయలేరు కాబట్టి అట్లుంది. నేనే చేస్తా, క్లీన్ చేయలేరు అని అంటే మళ్ళీ ఎవరు ఉన్నారు అనుకోకుండా నేను క్లీన్ చేస్తా. సో ఇది నా దేవుని సామాన్. అయితే ఇది అద్దం. సో ఒకవేళ దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇది తీసేపించి మనం మళ్ళా చేపించుకోవచ్చు. మేము ఇట్లా గంధం బొట్టు పెడతాం, ఈ వస్త్రం కంపల్సరీ వేస్తాం, ఇట్లా పువ్వులు పెడతాం. ఎందుకో ఏమో ఎండకో ఏందో తెలియదు, నేను పూజ చేసి దీపం ముట్టించి గుడికాడిపోయి వచ్చేసిన కథం అప్పట్లోపే ఇట్లా డల్ అయిపోయినాయి. ఎండకో ఏందో మరి తెలియదు. సో ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ కొన్నారు అని ఎంతమంది నన్ను అడిగారు. నేను ఒక యూట్యూబ్ వీడియో చూడంగా నాకు వచ్చింది. వాళ్ళకు ఫోన్ చేసి అసలు నేను పోలేను, చూడలేను, ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చిన, చేపించి ఇచ్చేసారు. వాళ్ళ నంబర్ తెలియదు, వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్ని పోయినాయి. ఫోన్ చేంజ్ చేసేసరికి అన్ని పోయినాయి. అసలు నేను ఏమని సేవ్ చేసుకున్నానో కూడా నాకు ఐడియా లేదనమాట. ఎట్లా కొడుతున్నా అంటే సిల్వర్ ఫోటో, దేవుని ఫోటో ఇట్లా సెర్చ్ చేస్తున్నా, అయినా సరే దొరకలేదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటున్నాయి కదా సిల్వర్ కి గోల్డ్ కి సంబంధించినవి, వాళ్ళు కూడా ఇండివిజువల్ గా చేసిస్తున్నారు అండ్ అట్లనే పెద్దగా కూడా కస్టమైజేషన్ చేసిస్తున్నారు. కాబట్టి మీకు ఏ దేవుళ్ళు కావాలనేది మీరు ప్రిఫర్ చేపించి ఇట్లా ఈ ఫోటోకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేసిన, ఈ ఫోటో ఆల్రెడీ మనం పాతింటికాడ ఉండగానే చేపించిన, ఇప్పుడు ఇది కంపల్సరీ పట్టాలా, లేకపోతే నేను చేపించి వేస్తూ. అండ్ అందరికి ఇట్లా రకరకాల ఫోటోలు, ఇప్పుడు మా ఇంటికాడ కూడా ఏముంటది అని అంటే ఏ తీర్థయాత్రకు పోతే ఆడ ఒక ఫోటో తీసుకొని వస్తారు, అట్లా ఇన్ని అయితే నేను ఎవ్రీ ఫ్రైడే దేవుళ్ళకి మంచిగా తాను చేపించి పూజ చేస్తా. అట్లా చేయాలి అంటే ఒక రోజు షూట్ ఉంటది, ఒక రోజు లేస్తానో లేవనో ఇట్లా ఉంటది. అంత పెద్ద పని పెట్టుకోవాలంటే కష్టం. దేవునికి ఎప్పుడు ఇష్టం కొద్ది చేయాలా. అందుకోసమని పండపించుకునేందుకు, ప్రశాంతంగా చేసుకునేందుకు నేను ఒక్క ఫోటోలోనే దేవుళ్ళు అన్నిట్లని పెట్టేసిన. సో ఒక 10-15-20 నిమిషాలలో నా పూజ అయిపోతుంది, అంటే అలంకరణ అయిపోతుంది. తర్వాత నేను కొబ్బరికాయ కొట్టుకొని, మంత్రాలు చదువుకొని, బుక్ చదువుకొని ఇంత అది కంటిన్యూ అవుతుంది. బట్ దీని గురించి నాకు టెన్షన్ ఉండదు అనమాట. సో అందుకోసమని ఇది నేను కస్టమైజేషన్ చేయించుకున్నా. ఇంట్లో కొంతమంది సాయిబాబా ఒక్కొని చేయించుకుంటారు, సింగిల్ ఫోటో. అట్లా మీ ఇష్టమే కాదు, మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి కావాలంటే ఒక్క ఫోటో, నా దేవుని ఫోటోనే మీకు పెడతాము, మీరు స్క్రీన్ షాట్ చేయించుకొని షాప్లోకి వెళ్ళి అడగండి, అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. సో ఇది నా పూజ రూమ్. సో ఇక్కడ నేను పూజ చేసుకునేందుకు వేసుకునే మ్యాట్, దాని తర్వాత తులసమ్మకు వాటికి వీటికి నూనె డబ్బా, పంచపాల పెట్టుకునేందుకు ఈ ప్లేటు. ఇక్కడికి రండి. సో కింద దేవుడికి యూజ్ చేసిన చక్కెర బిండెలు, దేవుడికి పెట్టిన పైసలు, ఒత్తులు, వస్త్రాలు, ఇంతేగా సింపుల్. ఇక్కడనేమో ఎక్స్ట్రా ఆయిల్స్, పూల సజ్జ, కొంచెం పెద్ద మ్యాటు, దేవునికి సెపరేట్గా నైవేద్యం అంటే గిన్నె, ఇంట్లో కూడా ఆయిల్స్ ఇవే ఉంటాయి. దేవుని వస్త్రము, పూలదండ, ఒక వైట్ క్లాత్, ఒత్తులు ఇవే ఉంటాయి అన్నమాట. సో నా పూజ రూమ్ ఇది. నాకు ఇంత ఇష్టం, చిన్నగా క్యూట్గా. సో గాలి పెట్టి దీపం ఆరిపోవడం ఇష్టం లేక ఇట్లా పెట్టేస్తా. ఇప్పుడు ఎండాకాలం కదా, ఫ్యాన్ ఏసీ లేకపోతే ఇంట్లో ఉండలేము, దీపం కూడా కొండ ఎక్కద్దని అట్లా పెట్టినాను అనమాట. నేను ముందే చెప్పినా కదా, నెక్స్ట్ ఒక విల్లానన్న ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నప్పుడు సూర్యకిరణాలు పడేటట్టు దేవుని చిన్న గుడి కట్టిస్తా. మా ఆయన నన్ను చూస్తున్నాం. సో ఇప్పుడు సిల్వర్ సామాన్ని స్టార్ట్ చేద్దామా చూపించడు. సో ఇదంతా కూడా నేను ఒకటేసారి కొనుక్కోలేదు, దీనికి కూడా గోల్డ్ కేసినట్టే చిట్టీలు వేసి ఇట్లా కొన్నాను అన్నమాట. ఒక్కొక్కసారి కొన్నా. సో ఫస్ట్ కొన్నాయి ఏవి కూడా ఇప్పుడు లేవు నా దగ్గర, ఎందుకంటే అవన్నీ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద వస్తువులు తీసుకున్నాను అనమాట. అయితే దేవుడు సామాను కాబట్టి ఫస్ట్ దేవుడితోనే స్టార్ట్ చేద్దాం. అన్నిటికన్నా పెద్ద దేవుని చూపిస్తా. ఈ అమ్మవారు గుర్తున్నదా మీకు? దీపావళి అప్పుడు, వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ అమ్మవారిని కొబ్బరికాయకి పెట్టి నేను పెడతాను అనమాట. సో ఇది చిన్నగా ఉండే, కొబ్బరికాయ అంత పెద్దగా ట్రై చేసినా కానీ దొరకలేదు. మళ్ళొకసారి వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు మళ్ళొకసారి దుకాణంలోకి పోతుంది కదా, అప్పుడు అన్నిటికన్నా పెద్దది కనిపిస్తే అప్పుడు ఇది ఇచ్చేసి మళ్ళీ అది తీసుకుంటాను అనమాట. సో ఇది అమ్మవారి ఫేస్ మాత్రమే. దాని తర్వాత చూడు ఇది మొత్తం
నెక్స్ట్ ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్, జర్మన్ సిల్వర్ కాదు, పెయిడ్ ప్రమోషన్ కాదు, నా కష్టార్జితంతో కొనుక్కున్న సామాన్ ఇది. ఓకేనా? ఇది వెంకటేశ్వర స్వామి, నా మోస్ట్ ఫేవరెట్ కార్డ్. ఓకే, ఇవన్నీ ఎందుకు ఇట్లా నల్లగైనాయో చెప్తా. దాని తర్వాత లక్ష్మీదేవి ఉద్దుగుందా. దాని తర్వాత వినాయకుడు. సో ఈ ముగ్గురు దేవుళ్ళు కొంచెం ఎందుకు నల్లగా అయ్యారంటే, మొన్న నాగంపేటలో నేను సత్యనారాయణ పూజ అవన్నీ చేసినప్పుడు పంతులు పాలు, నెయ్యి, చక్కెర, పంచామృతం ఇవి ఇట్లా మీద వేసిండు అనమాట. అందుకోసమని ఇవి నల్లగా అయిపోయినాయి. ఎంత తోమినా సరే ఇంత అవుతున్నాయి. ఒకసారి షాప్ పోయి క్లీన్ చేపించి దాని తర్వాత ఇక మళ్ళా ప్రసాదం అప్పుడు వేరే ఇత్తడి ఉంటాయి కదా అవి యూజ్ చేస్తా. ఓన్లీ పసుపు కుంకుమ పూజకు మాత్రం ఇవి యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ బుజ్జి సాయిబాబా. నెక్స్ట్ నా ఇంకో ఫేవరెట్ దేవుడు శివుడు. నెక్స్ట్ దుర్గామాత. ఈసారి నవరాత్రులకు బతుకమ్మ అప్పుడు దీన్ని పెట్టుడే. నెక్స్ట్ ఇగో సత్యనారాయణ స్వామి. ఈయన కూడా కింద నల్లగా ఎందుకు అయిపోయిందంటే పంచామృతాలు వేసింది మా పంతులు. నెక్స్ట్ ఇంకో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇలా ముగ్గురిది కలిపి ఒకటే ఐడల్. దాని తర్వాత బుజ్జి కృష్ణయ్య, చిన్న కృష్ణయ్య ఈయన. తర్వాత ఇంట్లో ఆవు ఉంటే మంచిది అంటే ఇది గృహప్రవేశంకి ఎవరో ఇచ్చారు, ఇక దీన్ని ఇట్లనే ఉంచుకున్నా. సో వీటితోని ఓన్లీ పసుపు కుంకుమ అప్పటి మందమే పూజకు యూజ్ చేసి దాని తర్వాత ప్లాస్టిక్ కవర్లో టైట్గా ప్యాక్ చేసి పెడితే నల్లగా అవ్వవు. అందుకోసం ఇవి ఇట్లున్నాయి. ఈ మూడు ఎందుకు ఇట్లయినాయి అంటే వీటి మీద పాలు, చక్కెర, ఇంతకుముందు నేను చెప్పినట్టు పంచామృతం వేసారు కాబట్టి ఇట్లున్నాయి అనమాట. సో ఇవి ఒకసారి షాప్కి వెళ్ళి క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా దేవుళ్ళని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏం పూజ చేసినా 5 ప్రసాదాలు పెడతా కదా, అందుకోసం ఈ గిన్నెలు అనమాట. సో ఈ 5 కూడా సేమ్ సైజులో ఉంటాయి. సో ఈ 5 ప్రసాదాల గిన్నెలు ఇట్లా అయ్యో కింద పడుతున్నాయి. సో ఇవి ప్రసాదాల గిన్నెలు. దాని తర్వాత ఇవే ప్రసాదాలకు కంటిన్యూటీ ఇవి 2 గిన్నెలు. సో ఇవి కొంచెం పెద్దవి. దీంట్లో ఏం చేస్తా అంటే తులసమ్మకు ఇంటి దేవుడు కూడా ప్రసాదం పెడతా. అవి 5 గిన్నెలలో పెట్టక దీంట్లోనే అన్నీ మిక్స్ చేసి పెడతాను అనమాట. ఎట్లాగో మేము ఇంటోళ్ళం తింటాం కాబట్టి తులసమ్మ దగ్గర ఒకటి, ఇంటి దేవుడికి ఒకటి. సో వీటి రెండింటికి ఇవ్వంటే పీటల మీద పెడతా. మరి వీటి రెండింటికి ఇగో ఇట్లా ప్లేట్లు తీసుకున్నా 2 చిన్నవి. సో ప్రసాదం పెట్టే దగ్గర వాటికి పీట ఉండదు కాబట్టి ఇట్లా పెట్టి ఒకటి తులసమ్మకి, ఒకటి ఇంటి దేవునికి పెడతా. 5 రకాల ప్రసాదాలు వేసి. దాని తర్వాత ఇదేమో అక్షంతల గిన్నె. సో నాకు సిల్వర్ది పంచపాలు ఉంది కానీ అక్షింతలది తీసుకున్నా, ఎందుకంటే డైలీ యూస్ కి సిల్వర్ది యూజ్ చేస్తున్నా. ఇది అప్పుడు పూజ మందమే కాబట్టి ఈ గిన్నెలోనే అక్షింతలు కలిపి పెట్టుకుంటా. సో ఇవన్నీ గిన్నెలు చూడరి. ఎస్, ఇవి ఇట్లా పక్కకు పెడదాం. నెక్స్ట్ ఇవి కామాక్షి దీపాలు. నేను కొనేటప్పుడు అట్లా కామాక్షి దీపాలను కొనలేదు, బగ్గసేపు సాయంత్రం దాకా రావాలని చెప్పేసి కొన్నా. అయితే ఇవి దేవుడు పట్టం దగ్గర ఉంటుండే, ఇవి మధ్యాహ్నం అయ్యేసరికి అయిపోతున్నాయి ఎందుకంటే చిన్నవి ఉన్నాయి కదా, అందుకోసమని ఇవి ఇట్లనే ఉంచి అవి దేవునికి పెద్దవి తీసుకున్నా. సో ఇవి 2 కామాక్షి దీపాలు. ఇవి దీపాలు కూడా కింద పెట్టద్దు కాబట్టి వీటి కోసం ఇట్లా ప్లేట్లు తీసుకున్నా సిల్వర్. సో సిల్వర్ ప్లేట్లు ఇట్లా పెట్టేసి పీట మీద ముంగటి ఇట్లా పెడతా. ఓకేనా? ఇవి సిల్వర్ దీపాలు. తర్వాత నేను మంగళారతికి పెద్ద ప్లేట్ లాంటిది ఏం తీసుకోలేను, ఇదే తీసుకున్నా. దీనికి మాత్రం ఇవి 2 ప్రమిదలు తీసుకున్నా. సో హారతి పళ్ళెం 2 ప్రమిదలు, దీంతోనే హారతి ఇస్తా. దాని తర్వాత హారతికి రిలేటెడ్ ఇది. సో ఇంకొక చిన్న హారతి ఉంటుంది కదా, అందుకోసమని ఇది తీసుకున్నా. దాని తర్వాత 5 ఒత్తుల హారతి, 5 కాదు 6. సో ఇక్కడ మెయిన్ ఏమంటారు కర్పూరం వేసి ఇక్కడంతా నూనె పోసి ఒత్తులతోని దీపం అన్నమాట. సో ఎంత బాగుందో చూడండి. సో ఇవన్నీ హారతికి రిలేటెడ్. ఇక్కడ నాగుంబం లెక్క ఉంది. సో దయచేసి ఎన్ని గ్రాములు ఎక్కడ తీసుకున్నావు అని మాత్రం నన్ను అడగకుర్రి, ఎందుకంటే నేను ఎక్కడ కొనుక్కున్నానో నాకే తెలియదు. ఒక్కొక్క దగ్గర స్కీమ్ కట్టి నిజామాబాద్లో గొంతగొన్న, హైదరాబాద్లో గొంతగొన్న, మణికొండలు ఉన్నప్పుడు గొంతగొన్న, అంతా ఇంత జమ చేసినాను కాబట్టి నాకు అసలు తెలియదు. వారంటీలు గ్యారంటీల సంగతి కూడా నాకు తెలియదు, ఎన్ని గ్రాములు కూడా నాకు తెలియదు. నల్లగా అయితే దుకాణానికి తీసుకురమ్మన్నారు, ఇప్పుడు ఆ బిల్లులు ఎంకితే దొరుకుతాయచ్చు కానీ అంత ఓపిక లేదు. సో ఇవి హారతికి సంబంధించినవి.
ఇగో ఇది హారతి పళ్ళెం, ఇది కర్పూరం పెట్టి హారతి ఇచ్చేది, ఇది 5 ఒత్తులు ఇంకొక హారతి కర్పూరం పెట్టి ఇచ్చే హారతి, మొత్తం కలిపి హారతికి ఇచ్చే సెట్ ఇది నాది. నెక్స్ట్ హారతి ఇచ్చినప్పుడు గంట కావాలి కదా, ఇది నాకు ఇది డైలీ యూస్కి ఒకటి ఉంది, మళ్ళీ స్పెషల్ పూజల కోసం ఒకటి ఉంది. సో ఇది ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏం చూపిస్తా అంటే ఇగో ఇది నేను అన్ని విగ్రహాలు కొనుక్కొని మీరు ఏం చేస్తున్నారని అడగచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది పూజ వచ్చింది అనుకోండి, అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు లేకపోతే వైకుంఠ ఏకాదశి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇందులో బియ్యం పోసి విగ్రహం ఇట్లా పెట్టి ఇందులో 108 సిల్వర్ పువ్వులు ఉన్నాయి, ఇట్లా వేస్తా. సో 108 పువ్వులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు పూజ కాదు, అందుకోసమే పద్ధతిగా తయారు చేయలేదు, తప్పు పట్టుకోకండి, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇగో ఇది ఇట్లా. సో ఇదే పళ్ళెం ఇవే పువ్వులు దేవుళ్ళు చేంజ్ అవుతారు. ఇప్పుడు దుర్గమాత వచ్చారు అనుకుని 9 రోజులు అట్లా కూర్చుని పెడతా, తర్వాత శ్రీరామనవమికి, తర్వాత కృష్ణాష్టమికి, అందుకోసమని ఆ చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నా. సో ఇది విగ్రహం, దీనికి కింద చూడురి సపోర్టింగ్ కోసం ఇట్లా స్టాండ్ లాగా వచ్చినాయి అన్నమాట. కాబట్టి విగ్రహం ఇలా పెట్టి ఒక్కొక్క పువ్వు ఇట్లా దేవుని మీద పెట్టి ఇట్లా వేయచ్చు. ఓం నమో వెంకటేశాయ అనుకుంటే చేయాలి. ఇందులో ఉన్నాయి ఇంకా అన్ని కౌంట్. దాని తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీళ్లు పోసేది, వెంటనే పోసేసి టక్కన గ్లాస్లో పోసుకొని తాగాలి, లేకపోతే ఇది నల్లగా అయిపోతుంది. ఆల్రెడీ లోపల కనిపిస్తుందా? మెయింటెనెన్స్ కష్టమే, కానీ నాకు ఇష్టం సిల్వర్ సామాన్ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మేనిఫెస్టింగ్ అది అట్లా అనుకుంటారు కదా, అది ఊకే ఇట్లా రాత్రి నాకు టక్కన పండంగా నిద్ర రాదనమాట. అయితే చిన్నప్పటి సందే ఇట్లా మంచిగా చదువుకోవాలా, చదువుకోలేను కానీ బాగా డబ్బులు సంపాదించాలా, మా అమ్మ నాన్న మా కోసం పెట్టిన పైసలు రిటర్న్ ఇచ్చేయాలా, మా ఇంట్లో ఇట్లా టీవీ ఉండాలి, ఇట్లా ఫ్రిడ్జ్ ఉండాలా, ఇట్లా దేవునికి అంత సిల్వర్ సామాన్ ఉండాలా, ఇట్లా అన్నీ ఇట్లా నాకు వడ్డానం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఫుల్ మేనిఫెస్టింగ్ చేసినాను అనమాట. ఇవాళ అదంతా నిజమైంది మీ దయ వల్ల, మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల. సో దేవుడికి దేవుడికి అన్నిటికన్నా ఏది ఎక్క కాదు కాబట్టి సిల్వర్ పెట్టొద్దు అని కొంతమంది అంటారు, పెట్టాలని కొంతమంది అంటారు. ఏమో నాకు ఇష్టం, ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు, అందుకోసమే నేను ఇది కంటిన్యూ చేస్తున్నా. నాకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్లేదు కానీ తీసుకుంటున్నాను అనమాట. సో ఇది ప్రసాదం పోసి చెంచే కొబ్బరి నీళ్ళు పోసేది. నెక్స్ట్ ఇగో ఇవి సిల్వర్ కోలాలు, మా అమ్మ ఇచ్చింది ఇవి నాకు మొన్న నా గృహప్రవేశం అయిపోయినప్పుడు సారీతో ఇవి పెట్టారు. సో ఇవి కూడా సిల్వరీ, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. కాకపోతే దాని తర్వాత ఇగో ఇది ఇంకొక హారతి ఇచ్చే స్టాండ్. సో ఇట్లా సపోర్టింగ్ ఉంటుంది అనమాట. బక్క హారతి కావాలనుకున్నప్పుడు చాలా హారతి కర్పూరాలు లేసి ఇట్లా హారతి ఇస్తాం అనమాట. ఇది హారతి కర్పూరం చూడరే. నెక్స్ట్ ఇదేంటిది అనుకుంటున్నారు? అగరబత్తుల స్టాండ్. ఇలా కొంచెం లోపల బియ్యం పోసి అగరబత్తులు ఇలా పెట్టవచ్చు. సో ఇది రీసెంట్గా తీసుకున్నా, ఒక 2 times ఏమో వాడినట్టున్నా. ఇగో ఇది అగరబత్తుల స్టాండ్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు దీపాలు, ఈ దీపాల కింద పెట్టే ప్లేట్లు అనమాట. చూపిస్తా చూడండి. సో ఇది అన్నిటికన్నా పెద్దది. ఇవి రెండు దేవునికి పీఠం వెనకాల పెడతాను అనమాట. ఇవి చూడరే. సో ఈ 2 పెద్ద ప్లేట్లల్లా ఇవి పెడతా, దీపాల కింద పెట్టద్దు కాబట్టి వీటికి ప్లేట్లు కొని అవి కూడా సిల్వర్ పెట్టి ఇట్లా పెట్టిన. నెక్స్ట్ ఇవి ఇంకో 2 రకాల ప్లేట్లు. సో దీనికి పైన ఇట్లా ఏమంటారు, ఇట్లాంటిది లేదు, జస్ట్ లోపల గిన్నెలాగా లోతు ఉంది అంతే. ఇది ముందు పెడతా, చూసిరా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకో చిన్న సెట్, చిన్న దీపాలు, వాటి కింద ప్లేట్లు. సో ఇప్పుడు నేను మీకు లెక్క చెప్తా. లెక్క అంటే ఇగో పీటకి బయట ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, పీట ముందు ఇదొకటి, సెంటర్లో పీట ఉంటుంది కదా, ఆ పీటకి ఏం చేస్తా అంటే చూపిస్తాను. ఈ గిన్నెలు ఎన్నో ఉండాలా, మిస్ అయిన గంగులు 2 గిన్నెలు లేవు. పీట మీద ఇటొక దీపం, ఇటొక దీపం, తర్వాత ఇగో పీట మీద ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. యాక్చువల్గా తప్పు చెప్పినాను నేను. ఓకే, ఇవి పెద్ద ప్లేట్లకి కాదు ఇట్లే, ఇంతే తప్పు ఏం చెప్పలే. సో ఇది దీపాల సెట్ అంతా చూడరు, ఒక లైన్. ప్లేట్లు లేవు, మిస్ అయినాయి అన్నా కదా, దొరికినాయి. ఇవి ప్లేట్లు అండ్ ఈ దీపాలకి ఈ ప్లేట్లు, ఇదంతా దీపాల సెట్ నాది. ఓకే, నెక్స్ట్ ఇవి 2 ముంతలు.
సో ఒకటి మనము బోనం చేసినప్పుడు సిల్వర్ కుండ మీద పెట్టి పెట్టేది, ఇంకొకటి ఇక్కడ వరలక్ష్మి వ్రతంకి గిన నేను కొబ్బరికాయ పెట్టి పెడతాను అనమాట. ముందు కలశం పెడతాం కదా, అందుకోసం ఇది. దాని తర్వాత చూసి గా రూమ్లా మామ బట్టల మీద సిల్వర్ది బిందె ఉంటుంది, తీసుకురా. మా వాళ్ళు అప్పుడప్పుడు అట్లా హెల్ప్ చేస్తారు. ఇగో ఇవి ఎక్స్ట్రా ప్లేట్స్, ఇంట్లో పండ్లు, తర్వాత అమ్మవారికి బట్టలు పెడతాం కదా అందుకోసము. దాని తర్వాత ఇంకా ఏమన్నా సామాన్లు ఉంటాయి కదా అవి పెట్టుకునేందుకు ఇవి ఒక 4 ప్లేట్లు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇవి చూడు, అష్టలక్ష్ముల ముంత చెంబు కలశం. ఇది వెంకటేశ్వర స్వామి నామం ఉంది. దొరికిందా? చైర్ తీసుకపో పోనని. అది మర్చిపోయినా నేను తేవడం, ఎందుకంటే ఇదంతా అక్కడనే పక్కకు ఉంటుంది. సుబ్బు తీసుకురమ్మంటే ఇది తీసుకొచ్చిండు. ఇగో నెక్స్ట్ ఇది పూల సజ్జ. సో ఇంట్లో పూలు పెట్టి దేవునికి పూజ చేసేటప్పుడు వేస్తా. అండ్ మనం వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ పూజ ఏం చేసినా సరే అందరు కూడా మొక్కేందుకు వస్తారు కదా, వాళ్ళు కూడా అక్షంతలు తీసుకొని వేసి ఇంట్లోకించి ఒక పువ్వుని తీసి దేవునికి వేయచ్చు అనమాట. సో ఇది పువ్వుల సజ్జ చూడరు. సో ఇవి చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి. నేను మళ్ళీ దేవుడికి యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది క్లీన్ చేసే పెడతా. ఈ మాత్రం చిన్న చుక్కలు ఉండడు కామని. కొంతమంది అయితే ఇంకెంత నల్లగా ఉంటాయి అంటే అది ప్యూర్ సిల్వర్ కాకపోయినా, అలా వాటర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, క్లీన్ చక్కగా చేయకపోయినా రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ స్టైల్ అదేనేమో, లేకపోతే వాళ్ళది ఏముందో పద్ధతి నాకు తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయ. సో నాకైతే ఇట్లా కొంచెం కొంచెం చుక్కలు ఉన్నాయి, ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వస్తున్నాయి రీసౌండ్ వచ్చింది. సో ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, మనం ఈ వెండి కుండలో బోనం ఎక్కిస్తాం అనమాట. సో ఇది ఇట్లా పెట్టి దీని తర్వాత ఇంట్లో బెల్లపన్నం వేసి ఇంట్లో పెరుగు సాక పెట్టి మీద దీపాలు ఉంటాయి కదా అవి మాత్రం అక్కడనే పెడతాం కాబట్టి ఆ 2 పావులు అక్కడ ఇచ్చేసి వస్తాం. సో ఇది నా బోనం కుండ. ఇంట్లో ఇది తప్పితే ఇంకా దేనికి వాడనమాట. ఇట్లా పెట్టుకొని మొన్న లాస్ట్ టైం ఏంది తెలుసా, నేను పెద్దమ్మ తల్లి గుడి కాడికి పోయేదాకా నా అఖండ దీపం అస్సలు ఆరలేదు. నాకు ఎంత మంచిగా అనిపించిందో. ఈసారి కూడా అట్లనే ఆరకుండా ఉండాలా. సో ఇదన్నమాట మన సిల్వర్ సామాన్ కథ. ఏమంటారు, ఇది కూడా మన రీసెంట్గానే కొనుక్కున్నాం ఇవి 2. కాకపోతే గ్రామ్స్ అస్సలు ఐడియా లేదు. పాత ఇచ్చేసి కొత్తవి తెచ్చుడు, కొన్ని కొత్తవి కొనుడు, ఇట్లా రకరకాలుగా జరిగి ఆల్ మిక్సప్ అనమాట. ఇంత సిల్వర్ సామాన్ అయితే జమ చేసిన. మన ఇంటికి సాలిగా మనకు బిడ్డన్న కొడుకన్నా ఉడితే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి కూడా సిల్వర్ సామాన్ కొనాలా. కాకపోతే వాళ్ళు నా లెక్క పూజలు చేస్తారో లేకపోతే మా ఆయన లెక్క నిలవని నమస్తే పెడతారో తెలియదు కదా. ఇవ్వడం అయితే నా బాధ్యత. కొంట బంగారం కూడా సిల్వర్ లెక్క ఇట్లా ముద్ద సిల్వర్ దొరుకుతుందా గంగులు? దొరుకుతుందా? మరి చెప్పవేంది, నేను కొంటుంటే కదా. ఇప్పటి సంది కొంటిగా మళ్ళీ చిటీలు అయితే మళ్ళీ స్కీములు కడతా మళ్ళా కొంట. సో ఎట్టకేలకైతే ఇంత సిల్వర్ జమ చేసిన. ఎంత అయిందంట గంగా అందాజా? చంప అలుగుతుంది, టైం కాదు. ఈ సిల్వర్ సామాన్కి అంతా ఎంత అయి ఉంటుంది అందాజా? కిలోల లెక్కన గ్రాముల లెక్కన చెప్పు అందాజా. 4-5 kgs అవుతుందా గంగుల్? ఎవరికై అదైతే వాస్తవమే. ఇగో ఇది. సో ఇదన్నమాట నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్, నా పూజ రూమ్ టూర్. మీరు బంగారం కలెక్షన్ చేయమంటున్నారు, మీకు కలెక్షన్ చేసేంత సంపాదించి కొనుక్కోలేదు, ఇంకా కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా చూపిస్తా సరేనా. నా పెన్లు పట్టుకున్న జ్యువెలరీ ఏంది, నేను ఫస్ట్ కొనుక్కున్న బంగారం ఏంది, అట్లాంటివి ఏమన్నా చేయమంటే చేస్తా. కాకపోతే మీకు చూపించేంత పెద్ద బంగారం ఏం లేదు, ఉన్నప్పుడు చూపిస్తలేండి. ఇదన్నమాట ఇవాళ వీడియో. సో మీకేమన్నా మంచిగా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి సందో పూజా రూమ్ సిల్వర్ కలెక్షన్ కొన్ని వందల అడిగారు, వాళ్ళందరి కోసమే ఈ వీడియో, అండ్ నా కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.